రికార్డ్ చేస్తున్నాను మన కన్వర్జేషన్ని ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? ఓకే సార్. ఓకే సార్. బర్త్ డేట్ చెప్తారా? జూన్ 8, 1992 సార్. టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. మార్నింగ్ 4:45 సార్, నంద్యాల సార్. ఓకే. నంద్యాల, అంతకుముందు కర్నూలు డిస్టికా? అంతకుముందు కర్నూలు డిస్టిక్, ఇప్పుడు నంద్యాల డిస్టిక్ అయింది సార్. ఓకే. సో చెక్ చేద్దాం టైం ఎంత కరెక్ట్ ఉన్నదో. మీకు లగ్నం నక్షత్రం తెలుసా? లగ్నం వృషభ లగ్నం వచ్చింది సార్, పుబ్బా నక్షత్రం. ఓకే. సో వృషభ లగ్నము, శుక్ర నక్షత్రము. సో స్థిర లగ్నానికి శుక్ర నక్షత్రం టాలీ అవ్వాలి. 15 పెంచాల టైం 40. మనకి 48, ఒక 3 minutes పెంచుకుంటే సెట్ అయిపోద్ది. ఓకే సార్. ఓకే, 3 minutes. 3 minutes పెంచుకుంటే సెట్ అయిపోద్ది. టైం కరెక్ట్గానే ఎగ్జాక్ట్లీ రాసినట్టు అనమాట. ఎస్. ఓకే సార్. ఓకే. సో మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? నేను ప్రజెంట్ అయితే అకౌంటెంట్ గా వర్క్ చేస్తున్నాను సార్. నా మ్యారేజ్ టైం పీరియడ్ ఎప్పుడు వస్తుందనేసి. అకౌంటెంట్గా ఎప్పుడు జాయిన్ అయ్యారు? నేను ఒక 5-6 years నుంచి చేస్తున్నాను సార్ ఈ వర్క్. 2019 నుంచి. అంటే మీరు 2019 అకౌంట్స్ అంటే బీకామ్ కంప్యూటర్స్ అట్లా అకౌంట్స్ రిలేటెడ్ చదువుకున్నారు? అంటే నాది ఎంబీఏ అయిపోయింది సార్. నాకు ఎందుకో ఇక్కడ అకౌంట్స్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు అట్లా వచ్చాను సార్. ఓకే. మరి సిఏ సైడ్ వెళ్ళలేదా? వెళ్ళలేదు సార్ సిఏ సైడ్. ఓకే. అంటే టాలీ ఇట్లా నేర్చుకోవాలి మీరు అకౌంట్స్ అంటే? టాలీ వస్తుంది సార్, టాలీ వస్తుంది, క్విక్ బుక్స్ కూడా వస్తుంది. ఓకే. ఓకే. రైట్. ఎట్లా ఉంది మరి? కంఫర్టబుల్ ఉందా? జాబ్ పే అంత మంచిగా ఉందా? ప్రజెంట్ అయితే కంఫర్టబుల్ సార్. ఇంకా గ్రోతింగ్ అయితే అంతగా లేదు సార్, అంత అనుకున్నంత లేదు. ఇప్పుడు ఇది ఎంత ఇస్తున్నారు ఈ కంపెనీలో? సార్ ఈ కంపెనీలో ఎంత ఇస్తున్నారు? ఇక్కడ 5 lakhs సార్ ప్యాకేజ్. ఇంకా నెక్స్ట్ ఇంకా చూస్తున్నాను, ట్రై చేస్తున్నాను. మరి వెనకాల మరి బ్యాక్గ్రౌండ్ లో మరి అకౌంట్స్ సంబంధించిన స్కిల్ సెట్టే మళ్ళీ అట్లనే వెళ్ళాలి కదా. మరి సిఏ ప్రొఫైల్ లాగా మీరు చేస్తే తప్ప మళ్ళీ మీకు గ్రోత్ అనేది కొంచెం తక్కువనే ఉంటుంటది కదా. అట్లా మరి అంటే ఎక్స్పీరియన్స్ బేస్డ్ గా శాలరీ పెరిగే ఛాన్సెస్ ఉందనేసి అట్లా చూస్తున్నాం. అంటే ఇప్పుడు మనం కార్పొరేట్ కంపెనీస్ లో ట్రై చేయొచ్చా ఇప్పుడు మీరు? అట్లా చేయొచ్చు సార్, అట్లా చేయొచ్చు. ఓకే, వెరీ గుడ్. సరే, చార్ట్ 2019లో ఎట్లా వెళ్తామో చూద్దాం. దానికన్నా ముందు 1-2 ఈవెంట్స్ ప్రిడిక్ట్ చేస్తాను. లగ్నం వృషభ లగ్నం అయ్యి మీకు చంద్ర శుక్రుల నక్షత్ర పరివర్తన ఉంది. సో శుక్రుడు రవి యొక్క ఫలితాన్ని ఇస్తాడు. రవి లగ్నం మీద ఉన్నాడు కాబట్టి సూపర్. తర్వాత చంద్రుడు శుక్రుడు లగ్నం మీద ఉన్నాడు కాబట్టి సూపర్. కాబట్టి 1 and 4 houses కి చాలా మంచి కనెక్షన్ ఉంది. తర్వాత గురువు కేతు నక్షత్రంలో ఉన్నాడు. తర్వాత శుక్రుడు వచ్చేసేసి చతుర్థంలో, చంద్రుడు వచ్చి చతుర్థంలో ఉన్నాడు కాబట్టి చంద్రుడు దిగ్బలాన్ని పొందాడు కాబట్టి చంద్రుడే లీడ్ చేస్తున్నాడు. సో 1 and 3rd houses బాగున్నాయి. ఈ చంద్ర నక్షత్రం ముఖ్యంగా అకౌంట్స్ వాటిని బాగా చెప్తుంది అనమాట. బాగుంది. తర్వాత బుధుడు కేతు కలిసి ఉన్నారు కానీ డిఫరెంట్ నక్షత్రాల్లో ఉన్నారు. రవి కన్నా బుధుడు అహెడ్ లో ఉన్నాడు. బుధుడు ఓన్ హౌస్ లో ఉండడం బాగుంది. సప్తమాధిపతి మాత్రం రాహువు కుజుడు ఒకే స్టార్ లో ఉండడం వల్ల దెబ్బతిన్నాడు. కానీ కేతు ద్వితీయంలో ఉండడం వల్ల సేవ్ అయ్యాడు. కాబట్టి ఓన్ హౌస్ లో ఉంటూ స్టార్ల ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి పెళ్లి ఇబ్బంది అయినప్పటికీ కూడా అవుతుంది. అర్థమైందా? ఓకే. తర్వాత శని వచ్చేసి కుజు నక్షత్రంలో ఉన్నాడు. ఆయన వక్రత్వ దోషం పొందాడు కానీ కుజుడు వల్ల క్యాన్సిలేషన్ పొందాడు. కానీ ఆయన చంద్ర నక్షత్రంలో పోతే స్టోరీ అనేది మారుతుంది. అంటే ప్రొఫెషనల్ గా ఆ వక్రత్వం వల్ల తొందరగా జాబ్ సెటిల్ కాదు, అంటే అనుకున్నంత గ్రోత్ ఇవ్వదు కానీ ఇస్తుంది. అర్థమైందా? తర్వాత భాగ్యాధిపతి 9లో ఉంటూ వక్రత్వ దోషం పొందాడు కాబట్టి ఒక్కోసారి రవి కూడా కుజు నక్షత్రంలో ఉండడం వల్ల, వీళ్ళిద్దరు కుజు నక్షత్రంలో ఉండడం, కుజుడు డిస్టర్బ్ అవ్వడం వల్ల 9th లార్డ్ కారక ప్లానెట్ 2 డిస్టర్బ్ అయ్యాయి అనమాట బికాస్ ఆఫ్ ద మార్స్. సో కాబట్టి ఏంటంటే ఫాదరు, గ్రోత్ ఆఫ్ ది ఫాదరు, ప్రోగ్రెస్ ఆఫ్ ది గాదరు అనుకున్నంతగా సరిగా డైరెక్షనల్ గా లేదనమాట. కనిపించాయా? అంటే మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు సార్. ఓకే. ఎప్పుడు అయ్యారు? 2004లో సార్. చాలా చిన్న వయసులోనే అయ్యారు కదా. ఎందుకంటే దెబ్బతిన్నాయి ప్లానెట్స్, అందుకోసమే మనకి నెగిటివ్ రిజల్ట్ ఇచ్చింది. దానిలో దోషం అనమాట చార్ట్ లో.
అంటే 12th లాట్ ఇన్ 12th హౌస్ విపరీత రాజయోగం అంటారు కానీ సార్, అంటే రిట్రోగ్రేడ్ క్యాన్సిల్ కాదా ఆ టైంలో? 12th లాట్ అవును క్యాన్సిలేషన్ వచ్చింది. క్యాన్సిలేషన్ వస్తే ఆ క్యాన్సిలేషన్ ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఎవరి వల్ల క్యాన్సిలేషన్ వచ్చింది? కేతు వల్ల క్యాన్సిలేషన్ వచ్చింది. కేతు సెకండ్ లో ఉండడం వల్ల క్యాన్సిలేషన్ వచ్చింది. సో ఆ క్యాన్సిలేషన్ ని రవిశనులకి ఇవ్వడు కుజుడు. అర్థమైందా? ఓకే 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 సార్. ఓకే ఆయనకి సెకండ్ హౌస్ అనే హౌస్ ద్వారా క్యాన్సిలేషన్ వచ్చింది. ఆయనకి ఏ మార్స్ రెట్రోగ్రేట్ అయ్యి క్యాన్సిలేషన్ వస్తే అది ఇచ్చేవాడు. కానీ ఆయనకి త్రూ హౌస్ కనెక్షన్ ద్వారా క్యాన్సిలేషన్ ఏదైనా వస్తే ఆ పాస్ ఏదైతే ఉంటుందో విఐపి పాస్, అది నా పేరు రాసిన ఓకే విఐపి పాస్ మీద మీరు వెళ్ళలేరు కదా. అర్థమైందా? సో కాబట్టి ఎవరిది వాళ్ళకే పనిచేస్తుంది. సో అది ఎవరికి ఇవ్వడు అనమాట. మార్స్ దగ్గరే పెట్టుకుంటాడు ఆ విఐపి పాస్. ఓకే ఓకే సార్. సో సో సన్ అండ్ సాట్రాను దెబ్బతిన్నారు చార్ట్లో. కాబట్టి ఏంటిది, కెరియర్ రికగ్నైజేషన్ రావడానికి చాలా కష్టపడుతున్నారు. అంత ఈజీగా అవ్వట్లేదు. కానీ అదే సార్. మూన్ అనేవాడు వీనస్ వల్ల బాగున్నాడు. వీనస్ అనేవాడు సన్ లగ్నం మీద ఉండడం వల్ల బాగున్నాడు అనమాట. సో లగ్న చతుర్థాలు బాగున్నాయి కాబట్టి మీ మదర్ ఏదో రకంగా హార్డ్ వర్క్ చేస్తూ మిమ్మల్ని తీసుకెళ్ళగలుగుతుంది ముందుకి. అర్థమైందా? చతుర్థం బలంగా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ ఫర్ మదర్, ఎవ్రీథింగ్ ఫర్ మదర్ అనమాట. ఇంకా అంతే కదా. ఇప్పుడు మనకు చిన్నతనంలో జరిగిపోయినప్పుడు మనకి అమ్మే కదా అన్నీగా. సో అట్లా ఇస్తా ఉందన్నమాట. సో ఎవ్రీథింగ్ మీ మదర్ ఎట్లా అంటే అట్లా, అంతే. ఇంకేది ఇంపార్టెంట్ కాదనమాట. అట్లా ఇస్తుంది. తర్వాత నెక్స్ట్ అయితే చతుర్థాధిపతి కూడా అష్టమాధిపతితో కలవడం వల్ల అదొక దోషం అనమాట. అష్టమాధిపతికి వక్రత్వ దోషం వచ్చిందనమాట. కానీ చతుర్థం అనేది ఈ శుక్రుడు చంద్రుడు పరివర్తన ద్వారా ఇది సేవ్ అవుతా ఉంది. దిగ్బలం అనేది సేవ్ అవుతా ఉంది. కాబట్టి అక్కడ దోషం అయితే ఉంది. కానీ ఎందుకంటే 3rd and 8th లార్డ్స్ ఈ లగ్నానికి కలిసి చతుర్థంలో ఉన్నారు కాబట్టి అది ఇబ్బంది అనమాట మదర్కి. సో అది ఇబ్బందిని ఇచ్చింది. సరే, తర్వాత నెక్స్ట్ మీకు 2004 జరిగిపోయింది కదా. 2004లో మీకు గురుభుక్తే జరుగుతుంది చూడండి. సో గురువు దెబ్బతిన్నది. అర్థమైందా? అంటే ఎక్సెప్షన్ ఉంది, కానీ ఎక్సెప్షన్ ఉంటే మీకు వేరే వాళ్ళు సపోర్ట్ చేయడానికి కొంచెం అవుతుంది తప్ప అనుకున్నంతగా అక్కడ ఏం లేదు. ప్రోగ్రెసివ్. సరే, ఇక్కడి నుంచి గ్రోత్ ఏమి చెప్పేదానికి అసలు పోవట్లేదు, డైరెక్షనల్గా పోవట్లేదు. మీ ఫాదర్ ఎట్లా జరిగిపోయిందో? 2004 డిసెంబర్ సార్. అది ఎట్లా అయింది అని అంటున్నా. ఏం ప్రాబ్లం వచ్చింది? ఆయనకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది సార్, లివర్ కు ప్రాబ్లం వచ్చి. అది 2000 నుంచి ఉందా హెల్త్ ప్రాబ్లము? లేదు సార్, సడన్ గా వచ్చింది సార్. అది 2004 లోనే వచ్చింది. ఆ ఇయర్ లోనే ఎక్స్పైర్ అయిపోయారు. అంటే ముందు నుంచి కూడా జరుగుతుంటాయి, ఒకసారి మనకు బయటపడవు కదా. సో అది 2000 నుంచి కూడా ఏదో నడుస్తా ఉంది. అర్థమైందా? మూన్ దశ నడిచింది యాక్చువల్ గా. కానీ మూను సన్ యొక్క ఫలితాన్ని ఇస్తున్నాడు. సో కానీ అక్కడ 8th లార్డ్తో అసోసియేట్ అవ్వడం అవన్నీ ట్విస్ట్ ఉంది కొంచెం. ఓకే, దాని తర్వాత చూద్దాం. సరే, అది వాళ్ళ చాట్లో కూడా చూడాలి. తర్వాత 10th హౌస్ పొజిషన్ 7, 8లో మీకు చదువు అనేది కొంచెం ఇంప్రూవైజింగ్ లాగా ముందుకు పోతుంది అనమాట. అర్థమైందా? 7, 8లో మీకు చదువులో ఇంప్రూవ్మెంట్ అవన్నీ ఇచ్చాయా? ఇచ్చాయి సార్, బానే ఉంది సార్. అప్పుడు 2027, 2028 బానే ఉంది. ఎందుకంటే 10th హౌస్ అపోజిషన్ జూపిటర్ జరుగుతుంది. జూపిటర్కి రెట్రో అయింది కాబట్టి మైనస్ కాబట్టి ముందుకు పోయింది. ఓకే, తర్వాత ఎప్పటి వరకు ముందుకు పోద్దో చూద్దాం. దాదాపుగా మీకు 2015 వరకు మంచిగా ముందుకు పోయింది. 2015లో మీకు మార్స్లో కేతు జరుగుతున్నాడు. ఎండింగ్ వచ్చేసింది మార్స్ దశ. ఇక్కడ దెబ్బ కొట్టింది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ నెటల్ సన్ వీనస్ జరుగుతాయి 14 నుంచి 16 మధ్యలో. మీకు చదువు కానీ ఉద్యోగం కానీ ఆపర్చునిటీ కానీ, మీరు అక్కడ ఎంబీఏ చేస్తున్నారా, ఏం చేస్తున్నారా, ఉద్యోగం చేస్తున్నారా చూడండి. అక్కడ 14 నుంచి 16, 17 వరకు చాలా కష్టపడినట్టు, ఇబ్బంది పడినట్టు అనమాట. కనిపించినాయా? ఇబ్బందులు పడినాను సార్. 2014, 15, 16, 17, 18 ఇంకా 19లో కొంచెం ఇక్కడ అకౌంటెంట్ గా జాబ్ వచ్చి అప్పుడు అక్కడ ఏంటిది చదువా, ఏంటిది అది ఇబ్బంది అంటే? అదే సార్, అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లమ్స్, అన్ని విధాలుగా. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే ఏంటిది? అదే మా సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది. అప్పుడు వాళ్ళు అదే ఇక్కడికి వచ్చి ఉండడము, అది వాళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ రావడం, అట్లా గొడవలు అట్లా. అదే సిస్టర్ మరి మ్యారేజ్ కంటిన్యూ చేసిందా, మళ్ళీ ఏమైనా అయిందా? కంటిన్యూ అయిపోయింది సార్. వాళ్ళు 2 ఏళ్ళు ఇబ్బంది అయిన తర్వాత కంటిన్యూ అయింది. కంటిన్యూ అయింది. ఓకే, అక్కడ చాలా ఇబ్బంది పెట్టింది. దాదాపు 2018 వరకు మీరు అన్నట్టుగా. ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ అపోజిషన్ నెటల్ మూన్ జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన ఆస్పెక్ట్స్ అనమాట. ఓకే, దాని తర్వాత ఇది అయిన తర్వాత ఏం ఆస్పెక్ట్ వచ్చింది? ప్రోగ్రెసివ్
అసెండెంట్ మెర్క్యూరీని కంజైన్ చేసి వెళ్తున్నాడు, చిన్న ఆస్పెక్ట్. అంటే మనం ఆపర్చునిటీని పెద్దగా చెప్పుకోవడానికి లేదు, చిన్నగా నాకు ఒక అవకాశం వచ్చింది అయ్యా అని చెప్తా ఉంది. అర్థమైందా? చాలా చిన్నది, అంటే మన స్థాయిలట్టు లేదు అది. అర్థమైందా? సో రాహుకేతుల పరివర్తన కాబట్టి రాహువు మెర్క్యూరీ రిజల్ట్ ఇప్పుడు రాహు దశ కదా, సో బుధుడు స్టార్ లో ఉన్నట్టు బుధుడు ఇస్తాడు ఫలితాన్ని. కాబట్టి అకౌంట్స్ వీటి నుంచి మనకి బెనిఫిషియల్ రిజల్ట్స్ ఉంటాయి, దీనిలోనే ఉంటాం, మళ్ళీ మారం మనం. అర్థమైందా? సో కాబట్టి మంచిగానే ఇస్తుంది, రాహు దశ బాగుంటుంది. ఓకే, రాహు బుధుడి ఫలితాన్ని ఇస్తాడు. ఓకే గుడ్. కానీ బుధుడు పోయాడు చూసారా, బుధుడు అనేవాడు మార్స్ స్టార్ లో ఉండడం వల్ల బుధుడు కూడా దెబ్బతిన్నాడు. కానీ ఏంటి, ఆ అకౌంట్స్ లో మనం పూర్తి స్థాయిలో, అంటే రాహు అయితే ఇస్తున్నాడు కానీ బుధుడు స్వయంగా ఇవ్వలేకపోతున్నాడు, ఎందుకంటే బుధుడి దగ్గర మ్యాటర్ లేదు. బుధుడు అనేవాడు కుజ నక్షత్రంలో ఉండడం, కుజుడు డిస్టర్బ్ అవడం వల్ల అది కూడా దెబ్బతింది. అంటే మీకు మార్స్ అనేవాడు సన్ మీద, సాట్రాన్ మీద, మెర్క్యూరీ మీద బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, అసలు వదలట్లేదు అనమాట మార్స్ పెడుతున్నాడు. మార్స్ సరే, రాహుదైతే ఇది ఇస్తుంది. అయితే అందుకోసమే మనం హైయెస్ట్ పొజిషన్స్కి వెళ్ళడానికి కొంత ఛాలెంజ్ ఉంది, కానీ కొంతవరకు అయితే వెళ్ళొచ్చు. తర్వాత మళ్ళీ 2021-22లో మళ్ళీ వర్క్లో ప్రోగ్రెస్ కానీ ఇబ్బంది అనుకున్నంత లేదనమాట. ప్రోగ్రెస్ మార్స్ యురేనస్తో ట్రైన్ అవుతుంది, బ్యాడ్ ఆస్పెక్ట్ జరుగుతూ ఉంది. సో 10th హౌస్ స్క్వేర్ మళ్ళీ మెర్క్యూరీ జరుగుతూ ఉంది. కాబట్టి 22, 23, 24 గ్రోతే లేదు అసలు. అర్థమైందా? బ్యాడ్ రిజల్ట్స్, గ్రోత్ లేదు, చాలా బ్యాడ్ రిజల్ట్స్ జరుగుతున్నాయి. 24 తర్వాతనే మళ్ళీ ఒక చిన్న గ్రోత్ వస్తూ ఉన్నది. ప్రోగ్రెసివ్ వీనస్ స్క్వేర్ నెటల్ మార్క్ జరిగింది, అది గుడ్ రిజల్ట్స్ ఇస్తుంది. కాబట్టి మళ్ళీ ఒక చిన్న స్టెప్ అనేది తీసుకోవడానికి చిన్న అవకాశం అయితే ఇచ్చింది. మొన్న ఒక 5-6 నెలలు అవుతుందా, ఏమన్నా ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టు అనిపించిందా? ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది సార్ కొంచెం. ఏమైందో, 20% ఏమన్నా పెంచారా, లేదంటే ఎంత పెంచారు? అదే జాబ్ లోనే ఇంకా కొంచెం, అంటే న్యూ వర్క్ నేర్చుకోవడం కానీ అట్లా, అంటే వర్క్ పరంగా నేర్చుకోవడానికి నాకు కొంచెం మంచి ఆపర్చునిటీ వచ్చింది సార్. వచ్చింది, ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సరే చూద్దాం. ఇక అది జరిగింది కాబట్టి ఏంటంటే కొంచెం అనుకున్నట్టుగా లేదు. మొన్న ఫ్యామిలీ హెల్త్ 22లో అట్లా ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది, కోవిడ్ అప్పుడు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది? కొంచెం కోవిడ్ అప్పుడు కూడా నేను కూడా సఫర్ అయ్యాను సార్, నేను మా మదర్ ఇద్దరు సఫర్ అయ్యారు. సో మొన్నటి వరకు కూడా అంత, అంటే అనుకున్నట్టుగా జీతం కానీ లేదంటే ప్రోగ్రెస్ కానీ అసలు మనం అంత అనుకున్నట్టు పోవట్లేదు అనమాట. ఓకే, ఈ ప్రోగ్రెస్ మార్స్ సాటర్న్ కి స్క్వేర్ అయ్యాడు కాబట్టి రెట్రో ప్లానెట్ కి -*- కాబట్టి 24-25లో కొంచెం లిఫ్ట్ అయింది చార్ట్. అర్థమైందా? ఇది కూడా లేకపోతే ఈ మాత్రం కూడా ఉండేది కాదు. దశాలాడు బాగున్నాడు, లేదు దశాలాడు బాగున్నాడు కాబట్టి మనం ఉంటాం, ఎక్కడికి పోము, నిలబడతాం, ఎదుగుతాం. ఓకే, సరే. ఇప్పుడు ప్రోగ్రెస్ మెర్క్యూరీ, సరే కొంచెం ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చేద్దాం, మనకి జడ్జిమెంట్ క్లారిటీ వచ్చేస్తుంది. మనమైతే అనుకున్నట్టుగానే వెళ్తున్నాం కదా, చెప్పినట్టుగానే పని చేస్తున్నాయి కదా మీ చార్ట్ మీద? పనిచేస్తున్నాయి, అవును సార్, ఎగ్జాక్ట్లీ. ఓకే, ఓకే. తర్వాత ప్రోగ్రెసివ్ వీనస్, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా నెటల్ సాటర్న్కి అపోజిషన్కి వెళ్తాడు, మంచిదేలే, అదేమీ చేయదు. కాకపోతే ఈ మెర్క్యూరీ అనేవాడు ముందుకు వెళ్ళిపోయాడు కాబట్టి రెట్రోగ్రేట్ అయితే గోల్ అనమాట. సో వెరీ గుడ్. సో 28, 29 బాగానే పోతా ఉంది. 10th హౌస్ కూడా బాగానే పోతా ఉన్నది. మార్స్ సాటర్న్కి స్క్వేర్ అవుతాడు, అది కూడా మంచిగానే పోతుంది, అదే స్క్వేర్ అయి ముందుకు పోతా ఉన్నది. 10th హౌస్కి కూడా 10th హౌస్ స్క్వేర్ ఇస్తున్నాడు. ఒక్క నిమిషం. సో 2029లో ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్కి స్క్వేర్ ఇస్తున్నాడు అనమాట. ఇక్కడ కొంచెం ఇష్యూ ఉంది. 29లో వీనస్ భుక్తి జరుగుతూ ఉన్నది. వీనస్ స్టార్లడ్ చతుర్థానికి ఉన్నాడు. ఇగో ఇక్కడ 29-30లో మదర్ హెల్త్ లేదంటే వైఫ్తో రిలేషన్షిప్, ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉన్నాయి. దాని తర్వాత 31, ఇది అదే వీనస్, రాహుల వీనస్ సరిగా పనిచేయడు, ఎందుకంటే కారక భావనాశ అనేది ఒకసారి అప్లై అయితేనప్పుడు మరి ట్విస్ట్ ఇస్తుంది. సో కాబట్టి కేర్ఫుల్గా ఉండాలన్నమాట. వీనస్ను పరివర్తన ఉంది కదా, సన్ స్టార్ కదా అది. దాని తర్వాత ఏముంది, ఏమీ లేదు, కానీ లిఫ్ట్ అవుతుంది, చూద్దాం. ప్రోగ్రెస్ మెర్క్యూరీ ఓకే, అంతా సెల్ఫ్ ఎఫర్ట్. అర్థమైందా? రాహులో లాస్ట్లో అంతా సెల్ఫ్ ఎఫర్ట్లో పోతా ఉన్నది, స్లోగా పోతా ఉంది. మెర్క్యూరీ రెట్రో అయ్యాడు, సరిపోయింది పో. సో రెట్రో అయితే -*- కాబట్టి అది అపోజిషన్ లాగా యాక్టివేట్ అవుతుంది. సో కొన్ని కొత్త డెసిషన్స్ తీసుకోవాలనుకుంటాం. హలో చెప్పండి. 37 ఇక్కడ మనకి
రాహు లాస్ట్లో 30 నుంచి పని చేయట్లేదు, అర్థమైందా? 29, 30 నుంచి 37 వరకు అసలు మనం గ్రోత్ ఏమీ చెప్పలేదు, ఓకేనా? దాదాపు 10 years. అంటే సెకండ్ హాఫ్ వర్క్ కాదంటారా, అంతే కదా? సెకండ్ హాఫ్ అని కాదు చెప్తాను. సో ఆల్మోస్ట్ ఒక 4-5 years లాస్ట్లో స్లో డౌన్ అయిపోయింది, ఓకేనా? మీకు మళ్ళీ పని చేయాలని అంటే ఓకే సార్. 2041 తర్వాత పని చేస్తుంది. 2041 ఓకే సార్. తర్వాత 2042 లో మళ్ళా వీనస్ అపోజిషన్, ప్రోగ్రెసివ్ వీనస్ అపోజిషన్ నెటల్ సాటర్న్ వస్తుంది కదా సార్? అది మంచి ఆస్పెక్ట్, అది పాజిటివ్ గా పనిచేస్తుంది, ఎందుకంటే సాటర్న్ రెట్రో అయ్యాడు కాబట్టి పాజిటివ్ పనిచేస్తుంది, ఓకే? అలానే ప్రోగ్రెసివ్ 10th house స్క్వేర్ నెటల్ యూరేనస్ జరుగుతుంది కాబట్టి అది పాజిటివ్ పనిచేస్తుంది. అలానే ప్రోగ్రెసివ్ 10th house నెటల్ వీనస్ కి మా సన్ కి సెక్స్టైల్ ఇస్తుంది కాబట్టి అది మంచిగా పనిచేస్తుంది. అది స్టోరీ. మళ్ళీ వీనస్ అపోజిషన్ వెళ్ళేంత వరకు మంచిగా పనిచేస్తుంది. మళ్ళీ 2054 లో ప్రోగ్రెసివ్ జూపిటర్ ట్రైన్ ఆస్పెక్ట్ నెటల్ యురేనస్ జరుగుతుంది సార్, అది కూడా మంచిదేనా? జూపిటర్ అది తీసుకోకండి, ప్రోగ్రెసివ్ జూపిటర్ తో తీసుకోకండి. ఓకే సార్. అవి పోల్స్ వాటిని తీసుకోకూడదు, ఓకేనా? ఓకే. ఈ చార్ట్ లో చాలా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. మీరు అడిగింది మాత్రం మ్యారేజ్. సో ఇప్పుడు చార్ట్ అనేది జస్ట్ బ్యాడ్ ఆస్పెక్ట్స్ క్రాస్ చేసిపోతా ఉన్నది. శని భుక్తి అయిపోయింది, శని తర్వాత బుధుడు వస్తాడు. మరి బుధుడు ఏమో బాగాలేదు కదా, వక్రత దోషాన్ని పొందాడు కాబట్టి ఏదో ఓన్ హౌస్లో ఉన్నాడు, అంతే తప్ప ఏం లేదు. దాని తర్వాత బుధుడి తర్వాత కేతు వస్తాడు కదా, కేతు స్టార్ లార్డ్ రాహు. సో ఇప్పుడే ఆల్రెడీ ఏజ్ వచ్చేసింది, అర్థమైందా? సో మీరు ఆల్రెడీ 34 ఇప్పుడు జూన్కి, అంతేనా? అంతే సార్, 33 వస్తుంది. మేము పుట్టగానే 1 year క్యాండిల్, ఆ 1 year అయిపోగానే 1 year క్యాండిల్ మీరు తగలబెడతారు, మేమేమో 1 year దీపం ముట్టిస్తాం అనమాట. పుట్టగానే దీపం ముట్టిస్తాం, అది ఫస్ట్ ఇయర్, ఓకేనా? సో కాబట్టి 33 క్యాలెండర్ మీరు 25 జూన్కి చేస్తారు కదా, సెలబ్రేట్ చేస్తుంటారు కదా. సో కాబట్టి 34 అంటాము. కావాలంటే మీరు 21 కూడా చెప్పుకోండి, మీ ఇష్టం అది, ఓకే? కాబట్టి 2025కి మన ఆస్పెక్ట్ అనేది ఏం చేస్తా ఉన్నది, పెద్దగా ఆస్పెక్ట్ 10th house స్క్వేర్ జరుగుతూ ఉన్నది, ఓకే? శని భుక్తి ఇస్తుందా? శని భుక్తి, శని స్టార్ లార్డ్ మార్స్ ఇప్పుడు సెప్టెంబర్ వరకే ఉన్నది, అర్థమైందా? ఆల్రెడీ అది డిగ్రీ 7 దాటిపోయింది, ఎప్పుడో దాటిపోయింది అది, అర్థమైందా? సెప్టెంబర్ వరకే ఉన్నది అని అంటే పెద్ద అదేమీ లేదు. సో ఇప్పుడు మరి మ్యాచెస్ ఎంతవరకు చూస్తున్నారు? ఏదన్నా చేతిలో రెడీగా ఉందా, రేపో ఎల్లుండో అన్నట్టుగా? అట్లేం లేదు సార్, చూస్తున్నాం కానీ ఎక్కడ కుదరడం లేదు సార్, ఎక్కడ. సరే, మీరు సెల్ఫ్ ఎఫర్ట్ చేసుకోండి, అర్థమైందా? ఓకే సార్. సో మెర్క్యూరీ భుక్తి అంటే అంత ఈజీగా ఏమీ అవ్వట్లేదు, చాలా కష్టపడతా ఉంది. కేతు భుక్తి కూడా అవ్వచ్చు, బట్ కాకపోతే అంత దూరం నేను చెప్పాలని అనుకోవట్లేదు. కాబట్టి ఏంటంటే మీరు సెల్ఫ్ ఎఫర్టే చేసుకుంటా పోవాలి, చాలా కష్టపడాలన్నమాట, అంత ఈజీగా లేదు ఇక్కడ. అయితే ఇప్పుడు బాగానే ఉన్నాడు కాబట్టి అది కొంతవరకు బెనిఫిట్. మార్స్ కూడా క్యాన్సిల్ అవుతున్నాడు కాబట్టి అది కూడా బెనిఫిట్. కానీ బ్యాడ్ ప్రోగ్రెస్ రిలీవ్ అవుతూ పోతా ఉంది, బ్యాడ్ ప్రోగ్రెషన్స్ని రిలీవ్ చేసుకొని చార్ట్ ముందుకు పోతా ఉన్నది. అంటే ఏంటిది, అది అంత ఈజీగా ఇవ్వదు, అది అర్థమైందా? సో మెర్క్యూరీ స్టార్ లార్డ్ కూడా వ్యయాన్లో కనెక్ట్ అయ్యాడు కదా. సో ఏమో ఇక, సో హార్డ్ వర్క్ చేయాలి, అంత ఈజీగా లేదు, నాకు సాటిస్ఫాక్టరీగా లేదు చెప్పడానికి, అర్థమైందా? ఇది ఇట్ అయిపోద్ది, చూసుకో మ్యాజిక్ జరుగుద్ది అని చెప్పేటట్లేదు. ఓకే సార్. సో సెల్ఫ్ ఎఫర్ట్ చేయాలి. 2 ఏళ్ళు పడుతుందా, 1.5 ఏళ్ళు పడుతుందా, 3 ఏళ్ళు పడుతుందా? కేతు భుక్తి అయితే కొంత అవకాశం ఉంది, ఎందుకంటే కేతువు పరివర్తన చెందింది. కానీ కేతు కూడా ఏం అవకాశం ఉంది, కేతు స్టార్ లార్డ్ సరిగా లేడు. కేతు స్టార్ లార్డ్ గురువు అవుతాడు కదా, గురువుకి వక్రత్వం పడింది కదా. సో కాబట్టి అది సో మనం ట్రై చేస్తే మెర్క్యూరీ భుక్తిలోనే ట్రై చేయాలి. అట్లీస్ట్ మెర్క్యూరీ ఓన్ హౌస్ లో ఉన్నాడు కదా, కుటుంబాధిపతి. సో 26, 27 ఇక్కడే ట్రై చేయండి. సో మళ్ళీ వెనక్కి ముందుకు వెళ్ళకండి, చాలా అగ్రెసివ్గానే ట్రై చేయాలి, మీరు చాలా ఎఫర్ట్ చేయాలి. అనుకున్నంత సాటిస్ఫాక్షన్ ఎక్స్పెక్ట్ చేయకండి, జరిగిన కాడికి జరుగుతుంది ఆ సాటిస్ఫాక్షన్. మనం అన్నీ అనుకున్నట్టే దొరకదు. సరే నేను కాంప్రమైజ్ అయ్యాను కదా మరి నీకోసం అంటే అది కూడా ఆ విషయం అనేది మనం ఎక్స్పెక్టేషనల్గా ఉండడానికి లేదు, అర్థమైందా? సో పెళ్ళి అవ్వడమే ఎక్కువ అని మనం ఆలోచించుకోవాలి. అట్లా మనం గ్రౌండెడ్ అయినాం అనుకో, అప్పుడు అన్ని హ్యాపీగానే ఉంటాయి కదా. గ్రౌండెడ్ కాకుండా ఎక్స్పెక్టేషనల్ గా ఉంటే అన్ని డిసప్పాయింటింగ్ గానే ఉంటాయి. ఎస్. సో చెప్పండి, మీరు నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తగ్గిస్తే బాగుంటది.
థర్డ్ అండ్ సిక్స్త్ లార్డ్ పరివర్తన జరిగింది సార్, నక్షత్ర పరివర్తన చంద్రుడు కాదు, నేను శుక్రుడు మధ్య. అడిగిందని మీరు చెప్పట్లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తగ్గిస్తారా తగ్గించరా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం లేదు సార్, ఇక్కడ నేను లోపలికి వచ్చి మాట్లాడుతున్నాను ఓకే రైట్. ఇప్పుడు. ఓకే రైట్, మీరు అది కన్ఫర్మేషన్ కావాలి నాకు, అంతే. కన్ఫర్మేషన్ ఇస్తే ఓకే గుడ్. తర్వాత నెక్స్ట్ చెప్పండి. ఓకే, థర్డ్ అండ్ సిక్స్త్ లార్డ్ మధ్య నక్షత్ర పరివర్తన జరిగింది సార్, అది మంచిదేనా? మంచిదంటే దేనిలో మంచిది, దేనిలో చెడ్డదని మీరు అనుకుంటున్నారు? అదే అంటే గుడ్ రిజల్ట్స్ వస్తాయా చంద్ర శుక్రుల మధ్య పరివర్తన, నక్షత్ర పరివర్తన అనేసి? అవును, అది దేనికోసం మంచిది, దేనికోసం చెడ్డది? అంటే హెల్త్ పరంగా కానీ ప్లస్ మనీ పరంగా కానీ. అవి ఏమీ నెగిటివ్ చెయ్యదు, బట్ కాకపోతే ఇప్పుడు అదే, సో మూన్ విల్ గివ్ రిజల్ట్ ఆఫ్ ద వీనస్ అనమాట. వీనస్ లగ్నంలో ఉండడం వల్ల మంచి ఫలితాలు ఇస్తుంది, అర్థమైందా? కాబట్టి థర్డ్ లార్డ్ అనేవాడు ఉన్నాడు కాబట్టి మనకి బయట పీపుల్తో కమ్యూనికేషన్, ఇప్పుడు అకౌంట్స్ అంటే చాలా మందితో మాట్లాడాలి కదా, రకరకాల వాళ్ళతో మీరు కమ్యూనికేట్ చేయాలి కదా, సో వాటన్నిటికీ కూడా అది ఇస్తుంది అనమాట ఫలితం. సో గుడ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఓకే సార్. కానీ పర్సనల్లీ ఒకసారి మదర్ హెల్త్ ఇట్లాంటి విషయాల్లో కొంచెం సెన్సిటివిటీ, లేదంటే మదర్కి ఛాలెంజెస్, ఫాదర్ జరిగిపోయింది కదా, సో అన్ని కూడా మదరే టేక్ కేర్ చేయాలి కదా. మీ మదర్ ఏం చేశారు? మా మదర్ హౌస్ వైఫ్ సార్. మరి మీకు ఫైనాన్షియల్గా ఎట్లా సపోర్ట్ జరిగింది? అప్పుడు మా ఫాదర్ సంపాదించిన ప్రాపర్టీ ప్లస్ మనీ ఉన్నాయి, దానివల్ల సపోర్ట్ జరిగింది సార్ మాకు అట్లా. ఓకే, సో అదేంటిదని అంటే ఆ చతుర్థంతో పరివర్తన యోగం ఉంది కాబట్టి ఆ ప్రాపర్టీ కొంతవరకు మిమ్మల్ని సేవ్ చేసింది, అర్థమైందా? ఎస్ సార్, ఎస్. నవాంశలో సాటర్న్ సన్ కంజంక్షన్ జరిగింది సార్, దానివల్ల బ్యాడ్ రిజల్ట్స్ ఉంటాయి కదా. నవాంశ D9+. అదేనండి, ఏదైనా మనము టైంతో మాట్లాడాలి. కాంబినేషన్తో మాట్లాడడం అనేది ఏంటిదని అంటే బట్టల్ని గాల్లో ఆరేయడం. సో టైం అనే పారామీటర్ లేనిదే, ఆ దండం అనేది లేకపోతే బట్టలు కింద పడిపోతాయి. సో ఇప్పుడు నేను సన్ అండ్ సాటర్న్ ఎక్కడ ఆరేయమంటారు నన్ను? ఓకే సార్. సో ఏమైతే 6th హౌస్లో మెలిఫిక్స్, కష్టపడి హార్డ్ వర్క్ చేసి సాధించుకుంటాం, ఏం కాదు. ఓకే సార్, ఓకే. ఇంకా అంతే సార్, రెండే డౌట్స్ ఉంటే అడిగాను. ఎట్లా అనిపించింది అనాలిసిస్? గుడ్ అనాలిసిస్ సార్. నేను రెగ్యులర్ గా మీ వీడియోస్ చూస్తున్నాను, ఈ మధ్య ప్రోగ్రెషన్స్ కూడా అంటే నేర్చుకున్నాను, ఇంకా ట్రై చేయలేదు. ఇంకా నేను కూడా ఇంకా వేరే చార్ట్స్ చూసి నేను కూడా అనాలిసిస్ చేసుకోవాలనుకుంటున్నాను. చేయండి. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అండి. ఓకే సార్, ఓకే.